నమస్తే అండి. ఈ శృంగారం అనేది ఎక్కువసేపు చేయాలని అంటే దానికి ఒక టైం అనేది ఉండదు. ప్లస్ వాళ్ళు ఎంత కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, కొంతమంది రఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్లా ఎంతసేపు అనేది ఒక టైం బౌండింగ్ అనేది ఉండదు. మీరు ఎక్కువసేపు చేయాలనే కోరిక ఉంటే ఉద్రేకం ఫస్ట్ ఉత్సాహం అనేది తగ్గించుకోండి. ప్రశాంతంగా కూల్గా ఉండాలి, మంచి వాతావరణంలో ఉండాలి, ఎటువంటి టెన్షన్ పెట్టుకోకూడదు. ఏదో 2-3 నిమిషాలు అట్లా చేసుకొని పోదామన్నట్లుగా ఉండకూడదు. ప్రశాంతమైన టైం తీసుకున్నప్పుడు మీరు రిలాక్స్గా చేయగలుగుతారు, ఎక్కువసేపు చేయగలుగుతారు. అందుకు దీనికి ముఖ్య కారణం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అత్యుత్సాహం వద్దు. సో ఎంత కూల్గా ఉంటారో మీరు అంత ఎక్కువసేపు చేయగలుగుతారు. తర్వాత 2-3 నిమిషాలు నిదానంగా చేయడం వల్ల ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 2-3 నిమిషాలు స్లోగా చేయడం వల్ల మీకు ఎక్కువ టైం కలిసి వస్తుంది. తర్వాత ఉద్రేకం కూడా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఎంబడే వీర్యస్ఖలనం జరగదు. ఇలాంటి టిప్స్ ఫాలో కండి. మంచి ఆహారం తీసుకోండి, మంచి నిద్ర కూడా చక్కగా పొండి. తర్వాత మానసికంగా ఏదో ఒక టెన్షన్తోనో భయంతోనో చేసేటప్పుడు నర్వస్ సిస్టమ్ తొందరగా స్టిమ్యులేట్ అయిపోతుంది, వీర్యస్ఖలనం కూడా తొందరగా అవుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో ఇద్దరిలో కూడా అప్పుడు ఎక్కువ సుఖాన్ని అనుభవించడం జరుగుతుంది, వీర్యస్ఖలనం కూడా తగ్గుతుంది, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఇలాంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని మీరు మంచి అనుభవమైన డాక్టర్ని సంప్రదించండి. మీకు కౌన్సిలింగ్తో పాటు అవసరమైన వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. టైం తీసుకుంటే 10 నిమిషాలు 20 నిమిషాలు ఈ విధంగా చేయొచ్చు. ఒక 5 మినిట్స్ ఫోర్ ప్లే, ఒక 5 మినిట్స్ శృంగారం, ఇట్లా చేయడం వల్ల టైం అనేది 10 to 15 మినిట్స్ వరకు చేయొచ్చు. ఇది చాలా సింపుల్ మెథడ్. దీనికి ముందుగా మీరు మంచి కార్బోహైడ్రేట్స్ ఉన్నటివి పాలు కానీ, స్వీట్ కానీ, పండ్లు కానీ తీసుకోవడం వల్ల ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది, ఎక్కువసేపు కలయికనే జరుగుతుంది. ఇలా మీకు ఏమైనా అనుమానాలు అంటే డౌట్స్ ఏమైనా దీని గురించి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము దానికి సరైన రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నమస్తే.